ముస్లిమ్స్ బీఫ్‌ని తింటారు. క్రిస్టియన్స్ కూడా అన్ని జంతువులను తింటారు. మరి వాళ్ళు మన పవిత్రమైన గుడిలోకి వచ్చేస్తున్నారు గదా! అలా రాకూడదు కదా! ఈ తలుపు వేసుంది కాబట్టి లోపలికి దోమలు కూడా రాలేవు. నువ్వు తలుపు తీసావనుకో దొంగలు కూడా వస్తారు. దోషం దొంగలది, దోమలదా, నీదా? తలుపు తీసించడం. కదా! బోర్డు పెట్టాల్సింది మనం కదా! మక్కాలోకి నేను ఒకసారి చూడ్డానికి రావచ్చా అని అడిగామనుకో రానివ్వరు. మక్కా కాదు మసీదులోకే రానివ్వరు. కదా! ఆ! నిన్ను కాదు వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు. ఆ! అవును. నిన్ను నన్ను కాదు తల్లి, వాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళని కూడా రానివ్వరు. అవును. నిన్న నేను క్యాబ్‌లో వస్తూ అతని పేరు రియాజ్ ఏమో. నాయన మీ బుక్కులో ఒక మంచి తల్లి గురించి చెప్పు అన్న. ఇందాక వేరే ఛానల్ వాళ్ళు 26 క్వశ్చన్లు ఏంటి అని అడిగారు కదా! అవును. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ గ్రంథంలో ఒక మంచి అమ్ముంటే చూపించండి అని అడుగుతాను. జీరో. అదే మనం ఎంతమందిని చూపిస్తాం? చాలా మందున్నారు. లక్ష్మీదేవి, సరస్వతి. దేహము ఈ ప్రాణము భారత్‌కు అర్పించాలిలే. దేహము ఈ ప్రాణము భారత్‌కు అర్పించాలిలే. ఎందుకు? అంటే ఈ భూమి నా తల్లి, ఈ భూమి నా తల్లి. ఈ భావన మనకుంది. వాళ్ళకి ఆ మాతృభావం లేదు. రాముడు ఏం చెప్పాడు? రాముడు ఏం చెప్పాడు? బొబ్బిలిపల్లి సినిమా చూడలేదు. నువ్వు అలా పుట్టలేదు అప్పుడు. మీ నాన్న చూసుంటాడు ఆ సినిమా. అప్పుడు ఇంత ఉండి ఉంటాడు మీ నాన్న. ఆ సినిమాలో ఓ పాట ఉంటుంది. అంటే మా కాలం వాళ్ళకి తెలుస్తుంది 35 ఏళ్ల క్రితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. అంటే సినిమాలో కూడా దేశభక్తి ఉండేది. అవును. కానీ మీరు అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మన చరిత్ర, మన పురాణాలు వీటిని మనం సినిమాలుగా తీయాలంటే 1,00,000 సినిమాలు తీయొచ్చు. అవును. అదే బైబిల్ ఖురాన్ మీద ఎన్ని సినిమాలు తీస్తావు? ఓ సినిమా తీస్తే అయిపోద్ది. ఓకే. పాయింట్ 1. ఈ జనని జన్మభూమిశ్చ ఉందా? హ్మ్. ఎక్కడిది ఈ శ్లోకం? సినిమాలోది కాదుగా, రామాయణంలోది. హుహు. రామాయణంలో ఎవరెవరితో మాట్లాడారు? లక్ష్మణుడు, అన్నయ్య ఇది బాగుంది కదా లంక, మనం ఇక్కడ సెటిల్ అయిపోదామా అన్నాడు. ఓహ్! అంత దూరం ఏం వెళ్తాం, యూపీకి ఏం వెళ్తాం, శ్రీలంకలో ఉండిపోదామా అన్నాడు. అంటే మనకి తెలియదు సుమా, ఏదో లక్ష్మణుడికి ఏదో కోరికని కాదు. హ్మ్. అప్పుడు స్వామి ఏమన్నారు? రాములు వారు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి? అంటే లక్ష్మణ, ఇదంతా బంగారంతో తాపనం చేయబడినటువంటి స్వర్ణలంకే. కానీ మన అమ్మలాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి. కాబట్టి దీని గురించి నమే లక్ష్మణ రోచతే, డోంట్ క్రై ఆఫ్టర్ దిస్. ఇది రాములు వారు నేర్పారు. జనని జన్మభూమిశ్చ. ఇలాంటి మంచి విషయాలు ఖురాన్లో, బైబిల్లో నువ్వు చూపించలేవు. అవును. అందుకే చూడండి, చిన్న ఉదాహరణ ఇస్తా. ఎవరైనా హిందువులు భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ పట్టుకుని ఏదన్నా దేశానికి వెళ్ళి మాకు పార్ట్ ఇచ్చేయండి ఇక్కడ, అలాంటి ఉద్యమాలు ఏమైనా జరిగింది? లేవు. ఎందుకంటే ఈ భగవద్గీత, భాగవత, రామాయణంలో అలాంటి మాటలు ఉండవు కాబట్టి. అవును. అదే మన దేశం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అనే కొత్త దేశం ఇందులోంచి పుట్టించి హ్మ్. కొన్ని లక్షల మందిని చంపేశారు. కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానం ఉంటే చెప్పులు బయట ఉన్నాయి, కొత్తవి కూడా. ఇంకేం చెప్పాలా? దిగులు. అబద్ధం ఆడకూడదు. ఆ! లేదు. అబద్ధం ఆడకూడదు అంటే ఏంటి? బ్రహ్మానందాన్ని పొగుడు, హ్మ్. మంచి యాక్టర్ బాగా నటిస్తారని. అంతేగా రానా ఆయన ఒకే హైట్ అనకూడదు. అది.